సో లాస్ట్ లో ఆల్రెడీ కరెంట్ కి డెఫినేషన్స్ డిస్కస్ చేసాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ లో కరెంట్ కి డెఫినేషన్స్ ఆల్రెడీ లాస్ట్ లో డిస్కస్ చేసాం. సో దాంతో పాటు కరెంట్ కి ఈక్వేషన్ ని కూడా చూసాం. I = dq/dt అనే విషయం. సో I = dq/dt అనే విషయం లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది. బట్ కానీ ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్, సో చార్జ్ చేంజ్ అవుతూ ఉంది విత్ రెస్పెక్ట్ టు టైం. చార్జ్ చేంజ్ అవుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? చార్జ్ ఫ్లో అవుతుందని. విత్ రెస్పెక్ట్ టు టైం మనకి చార్జ్ ఫ్లో జరుగుతుందని. చార్జ్ ఫ్లో డన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఏంటి? టైం కి రెస్పెక్ట్ ఇచ్చి ఫ్లో అవడం కాదు దాని అర్థం. విత్ రెస్పెక్ట్ టు టైం అంటే టైం ని పోల్చుకుంటూ, టైం ని బేస్ చేసుకుంటూ కరెంట్ ఫ్లో అనేది, చార్జ్ ఫ్లో అనేది జరుగుతుంది. అదే మనకి కరెంట్ అని చెప్తున్నారు. చార్జ్ ఫ్లో బేసింగ్ ఆన్ టైం లేదా విత్ రెస్పెక్ట్ టు టైం. సో చార్జ్ ఫ్లో బేసింగ్ ఆన్ టైం లేదా విత్ రెస్పెక్ట్ టు టైం. With respect to time, that is nothing but current. That is nothing but current I అని చెప్తాం. సో ఇది క్యాపిటల్ I అయినా అవ్వచ్చు, సో స్మాల్ I అయినా కూడా అవ్వచ్చు. సో దీనికి చార్జ్ కి కూలుంబ్ బై టైం కి కూలుంబ్ బై సెకండ్ అన్నా, ఆంపియర్స్ అన్నా కూడా ఈ రెండు కరెంట్ కి యూనిట్సే. ఎక్కడైనా సరే కూలుంబ్ బై సెకండ్ ఇచ్చారంటే చెప్పలేదని కాకుండా ఆలోచించండి. కూలుంబ్ బై సెకండ్ ఎందుకు ఇస్తారు? సో చార్జ్ కి SI యూనిట్ ఖచ్చితంగా కూలుంబే, టైం కి SI యూనిట్స్ ఖచ్చితంగా సెకండ్సే. సో కరెంట్ కి ఆ రకంగా ఆంపియర్స్ ఇచ్చినా సరే, ఎట్ ద సేమ్ టైం కూలుంబ్ బై సెకండ్ ఇచ్చినా సరే మనకు అక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది అన్నట్టు అర్థం. సో ఇక్కడ కూలుంబ్ బై సెకండ్ అన్న యూనిట్సే, ఆంపియర్ అన్నా కూడా యూనిట్సే. ఆంపియర్, సో ఆంపియర్స్ అన్నా కూడా మనకి కరెంట్ యొక్క యూనిట్స్. సో ఇదంతా లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయమే. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే చార్జ్ ఫ్లో అనేది జరుగుతుంది కదా. సో ఆ చార్జ్ ఫ్లో కూడా మనకి పర్టికులర్ డైరెక్షన్ లో జరగాలని లాస్ట్ లో డిస్కస్ చేసాం. సో ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే సిచ్యువేషన్ ఏంటో కూడా లాస్ట్ లో చెప్పాం. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే ఏంటి? ఒక దానికి ప్లస్ సింబల్ ఉంటుంది, రెండో దానికి మైనస్ సింబల్ ఉంటుంది. ఆటోమేటికల్ గా వాటి చేంజ్ కంపల్సరిగా జీరోస్ అయిపోతుందని లాస్ట్ లో చెప్పాం. అందుకని అవన్నీ పర్టికులర్ డైరెక్షన్ లో ఫ్లో అవ్వాలని, ఆ చార్జెస్ ఫ్లో కూడా పర్టికులర్ డైరెక్షన్ లో ఫ్లో అవ్వాలని లాస్ట్ లో చెప్పుకున్నాం. అలా లేని పక్షంలో ఇక్కడ మనకి కరెంట్ వాల్యూస్ జీరోస్ వస్తాయని లాస్ట్ లో చెప్పాం. అయితే ఆ ఫ్లో అవడం వల్ల ఎలక్ట్రాన్స్ కి, ఆ చార్జ్ ఫ్లో అవడం వల్ల ఎలక్ట్రాన్స్ కి కొంత వెలాసిటీ అనేది వస్తుంది. ఆ వెలాసిటీని డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటారు. జనరల్లీ వెలాసిటీకి స్పీడ్ కి చిన్న వేరియేషన్ ఉంది. అది మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లోనే చెప్తాం. ఏంటని? వెలాసిటీ అంటే అది మనకి వెక్టర్ క్వాంటిటీ అని, స్పీడ్ అంటే మనకి స్కేలర్ క్వాంటిటీ అని చెప్తాం. అవునా? వెలాసిటీ అంటే వెక్టర్ క్వాంటిటీ, స్పీడ్ అంటే స్కేలర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఖచ్చితంగా దానికి మాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ కూడా చెప్పాలి. అంటే 1 2 3 4 5 అనే నెంబర్స్ చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాటి డైరెక్షన్ ని కూడా డిసైడ్ చేయాలి. అది మనకి ఖచ్చితంగా వెక్టర్ క్వాంటిటీ. అదే స్కేలర్ క్వాంటిటీ అయితే నువ్వు డైరెక్షన్ ని చెప్పవలసిన పని లేదు, ఓన్లీ మాగ్నిట్యూడ్ వాల్యూస్ చెప్తే మాత్రం సరిపోతుంది. అంటే న్యూమరికల్ వాల్యూస్ జస్ట్ మెన్షన్ చేస్తే అది మీకు స్పీడ్, కానీ మీరు డైరెక్షన్ కూడా చెప్పగలిగితే అది వెక్టర్ అంటే వెలాసిటీ. ఓకే, ఇప్పుడు ఈ చార్జ్ ఫ్లోకి మనం వెలాసిటీని చెప్పాలి. ఓకే, ఆ వెలాసిటీని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటాం. డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటే ఆర్డర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్స్ కి ఉన్న వెలాసిటీనే డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటారు. సో దాన్ని BD అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఆ విషయం ఇప్పుడు ఒకసారి రాసుకున్నట్టయితే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఫ్లో అవుతాయి విత్ డ్రిఫ్ట్ వెలాసిటీ. విత్ ఏ వెలాసిటీ? డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీనే యావరేజ్ వెలాసిటీ అని కూడా అంటారు. యావరేజ్ వెలాసిటీ అనే పదం కనబడితే ఏం చెప్పలేదని కంగారు పడకండి. యావరేజ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, అలా ఫ్లో అయ్యే చార్జెస్ కి లేదా ఎలక్ట్రాన్స్ కు ఉన్న వెలాసిటీనే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్పాలి. సో ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని BD అని రాస్తాం. ఇక్కడ V అంటే పొటెన్షియల్ కాదే, వెలాసిటీ అని అర్థం. పోనీ అది మీకు మరీ కన్ఫ్యూజన్ ఉందంటే ఇలా ఒక చిన్న కర్సర్ లాంటిది పెట్టండి, స్టైలిష్ గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అది వెలాసిటీ అని చూపించడానికి కూడా అర్థం అవుతుంది. సో ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ, ఈ చేంజ్ ఎందుకు రాశాను? జనరల్లీ పొటెన్షియల్ ని వీతో డినోట్ చేస్తారు. పొటెన్షియల్ లేదా వోల్టేజెస్ ని అది లాస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది. V = Q/C ఇవన్నీ డిస్కస్ చేసాం కదా లాస్ట్ క్లాసెస్ లో. సో ఇది BD అంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, సో దీనికి స్పెషల్ ఈక్వేషన్ కూడా చెప్పాలి. ఈక్వేషన్ ఏంటి మనకి?
J by n into E. J by n into E. ఇక్కడ J అంటే ఏంటో ఒక స్పెషల్ క్వాంటిటీ ఉందాం. ఆ J అంటే ఏంటో కూడా ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. సో J అంటే మనకి కరెంట్ డెన్సిటీ. సో J అంటే మనకి ఇక్కడ కరెంట్ డెన్సిటీ. సో ఇది స్మాల్ J అయినా రాసుకోవచ్చు, క్యాపిటల్ J అయినా రాసుకోవచ్చు. అంటే క్యాపిటల్ లెటర్ J అయినా స్మాల్ J అయినా మనకి రిప్రజెంట్స్ కరెంట్ డెన్సిటీ. అంటే కరెంట్ బై ఏరియా. కరెంట్ బై ఏరియా స్మాల్ అయినా అవ్వచ్చు లేదా క్యాపిటల్ అయినా అవ్వచ్చు. సో ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత వరకు కరెంట్ ఫ్లో అవుతుందో అది దాని కరెంట్ డెన్సిటీ. ఈ డెన్సిటీల గురించి లాస్ట్ లో ఆల్రెడీ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని 4th చాప్టర్లో గాస్ లాస్ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ అంటే మీ క్లాస్ తీసుకున్నట్టే, ఏదైనా పర్టికులర్ క్లాస్ రూమ్ తీసుకున్నట్టయితే ఆబ్సెంటీస్ పక్కన పెట్టేసి ఆ ప్రెసెంట్ ఆ 1 అవర్లో ఎంతమంది స్టూడెంట్స్ ప్రెసెంట్ అయి ఉన్నారో అది ఆ పర్టికులర్ 1 అవర్ డెన్సిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ పాపులేషన్. మీరు ఒక పర్టికులర్ టైం పీరియడ్ తీసుకున్నారమ్మా, ఆ 1 అవర్లో ఆబ్సెంటీస్ని తీసేయండి, ఎంతమంది ప్రెసెంట్ అయి ఉన్నారో అది పర్టికులర్ డెన్సిటీ అని చెప్తాం. ఇక్కడ పీపుల్ కాబట్టి పాపులేషన్, ఇక్కడ చార్జెస్ కాబట్టి డెన్సిటీస్ కింద చెప్పుకుంటాం. అంటే ఎలక్ట్రాన్ కౌంట్ అనమాట. ఆ పర్టికులర్ టైంలో ఎలక్ట్రాన్ కౌంట్ చెప్పగలిగితే అది దాని డెన్సిటీ. కానీ ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఒకసారి ఏరియాకి వాల్యూమ్కి డిఫరెన్స్ తెలుసు కదమ్మా. ఏరియా అంటే మనకి ఓన్లీ 2 డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ లెంత్ బ్రెత్ మాత్రమే కన్సిడరేషన్ అది ఏరియా. అదే లెంత్ బ్రెత్ హైట్ మొత్తం కంప్లీట్ 3 డైమెన్షనల్ వ్యూ చూస్తే అది వాల్యూమ్. అది ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఏరియా అంటే ఒక్క పార్ట్, ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఒక్కటి చూసుకుంటాం కన్సిడరేషన్. కానీ వాల్యూమ్ అంటే అలా కాదు, ఈ గ్రీన్ కలర్ మ్యాట్ తో పాటు ఈ వైట్ కలర్ వుడెన్ కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఏరియాకి వాల్యూమ్కి డిఫరెన్స్ అదనమాట. సో ఇక్కడ కరెంట్ బై ఏరియా ఈస్ నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. సో ఇప్పుడు ఆ కరెంట్ డెన్సిటీ అనే విషయాన్ని ఈ J అనే లెటర్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో VD ఈస్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈస్ ఈక్వల్ టు I by A, దట్ విల్ బి ఈక్వల్ టు N into E. ఓకే, సో ఇక్కడ A డివిజన్ లో ఉంది, సో ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో దట్ విల్ బి ఈక్వల్ టు I by N into A into E. ఓకే, సో ఇక్కడ N అంటే ఏంటి, E అంటే ఏంటి? N అంటే ఏంటి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ N అంటే ఏంటో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి N ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మరి E అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ. ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో దీని వాల్యూ మర్చిపోయారంటే మాత్రం చాలా కష్టం. 1.6 into 10 to the power of minus 19 coulombs. 1.6 into 10 to the power of minus 19 coulombs. సో దీని వాల్యూ మాత్రం మర్చిపోకూడదు. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equal to J by NE, that will be equal to I by N into A into E. So J is nothing but current density, that will be equal to current by area. Okay, so ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే కరెంట్ బై N into A into E. అక్కడ I అంటే కరెంట్ ఆల్రెడీ తెలిసిందే, N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E అంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్. అంటే దట్ విల్ బి ఈక్వల్ టు 1.6 into 10 to the power of minus 19 coulombs. ఓకే, సో ఇదంతా మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకున్నమ్మా మీకు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు కిర్చాఫ్స్ లాస్ పొటెన్షియోమీటర్ మీకు బాగా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అని బాగా చెప్తారు. కానీ కిర్చాఫ్స్ లాస్ క్వశ్చన్ అడిగినప్పుడు 6 మార్క్స్కే అడుగుతారు, రిమైనింగ్ 2 మార్క్స్ ప్రాబ్లం అడుగుతారు. అవి ఎలాంటి కాన్సెప్ట్లో తీసుకొచ్చి అడుగుతారు అనమాట. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, వాటికి డ్రిఫ్ట్ వెలాసిటీ చెప్పండి, వాటి కరెంట్ ఇంత, ఏరియా ఇంత, నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్, ఇది ప్రీడిఫైన్డ్, ఇది మీకు ఎవరు చెప్పగలదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇచ్చేస్తారు. సో ఇదంతా ఇచ్చి మనకి డ్రిఫ్ట్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయమంటారు. జస్ట్ ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం డ్రిఫ్ట్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మనకి థియరీ ఎంత ఇంపార్టెంటో ఈక్వేషన్స్ అంతకు మించి ఇంపార్టెంట్, ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే అంతకు మించి ఇంపార్టెంట్. సో రెండు కూడా మనకి ఈ మూడు కూడా మనకి కీ రోల్స్ని ప్లేస్ చేస్తాయి. అంటే 4 మార్క్స్లో ప్రాబ్లం అడగొచ్చు, 2 మార్క్స్లో ప్రాబ్లం అడగొచ్చు, ఈవెన్ ఎస్ఎస్లో కూడా 4 మార్క్స్కి థియరీ, 4 మార్క్స్కి డెరివేషన్ అడిగి 4 మార్క్స్కి ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు. సో అవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇదంతా మనకి డ్రిఫ్ట్ వెలాసిటీకి సంబంధించిన డెరివేషన్స్. నెక్స్ట్ ఓమ్స్ లా గురించి డిస్కస్ చేయాలి. ఓమ్స్ లా ఆల్రెడీ మీకు 10th క్లాస్లోనే చెప్తారు. అక్కడ ఏం చెప్తారంటే ఒక కండక్టర్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు కండక్టర్ అనుకుంటాం, ఇది యాక్చువల్లీ ఇన్సులేటరే కానీ కాసేపు దీన్ని కండక్టర్ అనుకుంటాం. సో దీన్ని కండక్టర్ కింద అసంప్షన్ చేస్తే ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఎండ్స్ చూసుకోండి,
సో ఇది మనకి ఒక రకమైన పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది మనకి ఒక రకమైన పొటెన్షియల్ డిఫరెన్స్. సో వీటి మధ్య ఉన్న వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో అది డ్రా చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ మధ్యలో ఫ్లో అయ్యే కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్తారు. సో ఆ విషయం డ్రా చేసి డిస్కస్ చేస్తే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ కాన్సెప్ట్ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిందల్లా ఓమ్స్ లా గురించి డిస్కస్ చేసుకోవాలి. సో అది ఓమ్స్ లా చూడండి. సో ఓమ్స్ లా చూసినట్టయితే ఓమ్స్ లా, సో ఈయన ఓమ్స్ లా అంటే సైంటిస్ట్ నేమే ఓమం. సో ఆయన కనిపెట్టిన లా కాబట్టి ఓమ్స్ లా అని చెప్తారు. కానీ ఎక్కడెక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉన్నా, ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినా కరెంట్ గురించి స్టడీ చేసేది ఎలక్ట్రిసిటీ. బేసిక్గా ఎలక్ట్రిసిటీ అని ఇచ్చినా సరిపోను మీకు డెఫినేషన్, ఐ మీన్ చాప్టర్ నేమో, కాకపోతే కరెంట్ గురించి కరెంట్ ఎలక్ట్రిసిటీ అని ఇచ్చారు. సో అయితే ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మీరు ఎక్కడ నేర్చుకున్నా సరే ఓమ్స్ లా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఇంపార్టెంటే. ఎక్కడైతే పొటెన్షియల్, వోల్టేజ్, రెసిస్టెన్స్ అనే పదాలు కనబడుతున్నాయో దానికి పర్టికులర్ గా ఫస్ట్ వేసే లా ఓమ్స్ లా. సో ఈ లా అంత ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి దీని ఆన్సర్ చూసినట్టయితే డెఫినేషన్ చూద్దాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. At a constant temperature, at a constant temperature, at a constant temperature, voltage across conductor, voltage or potential difference across conductor, potential or potential difference across conductor, ఏదైనా సరే. అందుకే ఈ పదాలన్నీ కూడా ఒకసారి బోర్డు మీద రాసుకున్నట్టయితే క్లారిటీ వస్తుంది. సో పొటెన్షియల్ or potential difference, potential difference across conductor is directly proportional to current flow through it. Current flow through it. సో ఈ డెఫినేషన్ నే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూ, అంటే రూమ్ టెంపరేచర్ అని అర్థం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ అయినా, పొటెన్షియల్ అయినా, పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా, పేర్లు వేరే కానీ పని ఒకటే. పేర్లు నేమ్స్ వేరేనమ్మా కానీ చేసే పని మాత్రం ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కండక్టింగ్ మెటీరియల్ తీసుకోండి, అంటే ఒక రెక్టాంగులర్ మెటీరియల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఈ ఎండ్ 1, ఎండ్ 2. సో ఈ 2 ఎండ్స్ మధ్య ఉన్న వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్ ఎవరికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయంట? ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ కి. ఫ్లో అయ్యే కరెంట్ కమ్మ స్టేబుల్ గా ఉండే కరెంట్ కి కాదు, ఫ్లో అయ్యే కరెంట్ కి. అసలు ఎలక్ట్రాన్స్ స్టేబుల్ గా ఉంటే వచ్చేది వోల్టేజ్, ఫ్లో అయితే వచ్చేది కరెంట్. రెండింటికి వేరియేషన్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ స్టేబుల్ గా ఉంటే వచ్చేది వోల్టేజే, కానీ ఎలక్ట్రాన్స్ ఫ్లో లో ఉంటే వచ్చేదే కరెంట్. కానీ ఎలక్ట్రాన్ ఫ్లో లేకపోతే ఖచ్చితంగా అక్కడ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకని? I is nothing but dq/dt లేదా మనకి q/t. దీంట్లో వేరియేషన్ వస్తేనే కదా ఇక్కడ మనకి కరెంట్ వాల్యూస్ జీరోస్ అవుతాయి. దాంట్లో ఏ రకమైన వేరియేషన్స్ రాకపోతే అక్కడ మనకి కరెంట్ వాల్యూ సిచ్యువేషన్ ఏంటి? మనకి 0. సో ఇక్కడ ఫ్లో అయితేనే మనకి కరెంట్ ఫ్లో చేంజెస్ అయితేనే, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటేనే మనకి అక్కడ కరెంట్ ప్రొడక్షన్. మరి ఎలక్ట్రాన్స్ స్టేబుల్ గా ఉన్నంత వరకు నువ్వు ఎవరి గురించి చదువుకోవాలి? పొటెన్షియల్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి మాత్రమే చదువుకుంటావు. అంటే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉండొచ్చు, రిపల్షన్ ఫోర్స్ ఉండొచ్చు. ఆ విషయాలన్నీ లాస్ట్ లో ఆల్రెడీ కూలంబ్స్ లా ఆఫ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ యూజింగ్ గాస్లలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్ ఫ్లో గురించి వస్తున్నాం, ఓన్లీ కరెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. స్టేబుల్ గా ఉన్నంత వరకు 4-5 చాప్టర్స్ లో డిస్కస్ చేస్తాము. సో ఫ్లో ఆర్డర్ స్టార్ట్ అయిపోయి ఎవరు మనకి? ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అంటేవి చార్జ్, అవునా? చార్జ్ అంటేనే ఎలక్ట్రాన్స్ అంటేనే చార్జ్. నన్ను అవి ఫ్లో అవడం స్టార్ట్ అయ్యాయి. వన్స్ ఫ్లో అవడం స్టార్ట్ అయిందంటే నీకు అక్కడ ఖచ్చితంగా ఏమన్నట్టు? కరెంట్ ఉన్నట్టు. ఓకే, సో మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను అదే విషయం. స్టెబిలిటీ ఉన్నంతసేపు అక్కడ నీకు పొటెన్షియల్, వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే చెప్పగలరు.
సో వన్స్ ఫ్లో అవడం స్టార్ట్ అయితే అది మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా కరెంటే. కానీ ఓమ్స్ చెప్తుందండి, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర నువ్వు ఈ పర్టికులర్ ఎండ్స్ మధ్యలో 1 and 2 అనే ఎండ్స్ మధ్యలో ఎంత వోల్టేజ్ అయితే నువ్వు మెయింటైన్ చేస్తావో దానికి ప్రపోర్షనల్ గానే కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్తున్నారు. నువ్వు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఇస్తే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది, తక్కువ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఇస్తే తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే వోల్టేజ్ బేసిస్ మీద కరెంట్ డిపెండ్ అవుతుంది అని చెప్పడం అనమాట. అంటే ఈ పర్టికులర్ ఎండ్స్ మధ్య ఉన్న వోల్టేజ్ కి, స్టెబిలిటీ వోల్టేజ్ కి, సో ఇక్కడ డైనమిక్ కరెంట్ కి రిలేషన్ అనమాట, ఫ్లో అయ్యే కరెంట్ కి రిలేషన్, సారీ ఫ్లో ఆఫ్ చార్జెస్ కి రిలేషన్. కరెంట్ అంటేనే ఫ్లో, మళ్ళీ ఫ్లో ఆఫ్ కరెంట్ ఏంటి, అది కరెక్ట్ కాదు, కానీ ఫ్లో ఆఫ్ చార్జెస్ అంటేనే మనకి కరెంట్ అని అర్థం, ఫ్లో ఆఫ్ చార్జ్. సో ఆ వోల్టేజ్ కి ఈ కరెంట్ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్న విషయం ఓమ్స్ లా చెప్తుంది. కానీ కండిషన్ ఏంటి మనకి, కాన్స్టెంట్ టెంపరేచర్, వోల్టేజ్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్, మూడు పేర్లు ఒకటే, కానీ చేసే పని మాత్రం ఫీల్డ్ ప్రొడక్షన్ ఇవ్వడమే. ఆ ఫీల్డ్ లో ఎలక్ట్రాన్ ఫ్లో జరగడం, ఎలక్ట్రాన్ లేదా చార్జ్ ఫ్లో జరగడం, అలా ఫ్లో అయితే మనకి ఏం ప్రొడక్షన్ అవుతుందని చెప్తున్నారు, కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, సో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమని చెప్పాలి, కరెంట్ అని చెప్పాలి. సో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమని చెప్తాం, కరెంట్. వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది మనకి, కరెంట్, అకార్డింగ్ టు ఓమ్స్ లా. బట్ కండిషన్ ఏంటి మనకి, కాన్స్టెంట్ టెంపరేచర్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం V = I × R అని చెప్తాం, వేర్ R = రెసిస్టెన్స్ అని చెప్తాం, వేర్ R = రెసిస్టెన్స్ అని చెప్తాం. సో ఈ రెసిస్టెన్స్ కి పర్టికులర్ టాపిక్స్ ఉన్నాయి. సో రెసిస్టెన్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ అంటే ఏంటో మీరు చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమ్స్ లా మీద కాన్సంట్రేషన్ పెడతాం. ఏంటి చెప్పింది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ అక్రాస్ 2 terminals 1 and 2 ends is directly proportional to current. వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఆ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయడం కోసం వచ్చేది మనకి రెసిస్టెన్స్. ఓకే, సో ఆ రెసిస్టెన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం రెసిస్టెన్స్ కి, ఆ తర్వాత దానికి సంబంధించిన డెరివేషన్ ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నానమ్మా. ఎప్పుడు స్టేబుల్ గా ఉన్నంత వరకు అక్కడ మనం వోల్టేజ్లు, పొటెన్షియల్, ఎవరు స్టేబుల్ గా ఉన్నంత వరకు, చార్జ్ స్టేబుల్ గా ఉన్నంత వరకు, చార్జ్ అంటే ఎలక్ట్రాన్ స్టేబుల్ గా ఉన్నంత వరకు అక్కడ నువ్వు వోల్టేజ్లు, ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే చెప్పగలవు. అది వన్స్ రన్ మోషన్ లోకి వస్తే వాటిని ఏం చెప్పొచ్చు మనం, కరెంట్ వాల్యూస్ ని చెప్పొచ్చు. సో ఫ్లో ఆఫ్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ కరెంట్. ఓకే, సో వాటి గురించి మనం ఈ చాప్టర్ అంతా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిందల్లా అంటే డిస్కస్ చేసుకోవాల్సిందల్లా రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ అన్న స్మాల్ ఆర్ అన్న రెసిస్టెన్స్ అన్నాం, కాకపోతే క్యాపిటల్ ఆర్ కి స్మాల్ ఆర్ కి చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. సో స్మాల్ ఆర్ కూడా ఉంటుందమ్మా, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు, అది తర్వాత క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. అపోజింగ్ ఫోర్స్, opposition force to the flow of electrons. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి అపోజిషన్ ఫోర్స్ లాంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న కండక్టర్ లో సో ఒక కండక్టర్ ని డ్రా చేసుకుందాం. ఓకే, మనం తీసుకున్న కండక్టర్ లో కరెంట్ ఫ్లో అయితే దీనికి బ్రేక్ వేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఇలా ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుందమ్మా, రెసిస్టెన్స్ ఇది మనకి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ కరెంట్ ఫ్లోని కొంతవరకు డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. రెసిస్టెన్స్, కరెంట్ ఫ్లో డిక్రీజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది మనకి, రెసిస్టెన్స్ వల్ల జరుగుతుంది. సో ఎప్పుడైతే నువ్వు సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ని ప్లేస్ చేసావో ఖచ్చితంగా అది మనకి కరెంట్ ఫ్లో కి సపోర్టింగ్ ఫోర్స్ ఇస్తుందా, అపోజిషన్ ఫోర్స్ ఇస్తుందా, ఖచ్చితంగా మనకి అక్కడ అపోజిషన్ ఫోర్స్ ఇస్తుంది. ఎవరు ఖచ్చితంగా ఎలిమెంట్, రెసిస్టెన్స్. ఓకే, సో ఇది రెసిస్టర్ మనకి చూడడానికి ఇలా ఉంటుంది, రెసిస్టర్. సో రెసిస్టర్ గివ్స్ ఏ ఫోర్స్, అపోజిషన్ టు ది అపోజిషన్ ఫోర్స్ ఇస్తుంది ఎవరికి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి అపోజిషన్ ఫోర్స్ జనరల్లీ ఒక
లైవ్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. లైవ్ ఎగ్జాంపుల్ అంటే మనకి జనరల్లీ స్మూత్ రోడ్స్ మీద డ్రైవింగ్ మనకి స్పీడ్ గానే వెళ్తుంది. ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం స్పీడ్ లిమిట్ ని తగ్గించుకొనే డ్రైవ్ చేసుకోవాలి, లేదంటే మనం ఖచ్చితంగా గాల్లో ఉంటాం లేదా పక్కన పడిపోవాలి. సో అలా కాకుండా మనం కరెంట్ ఫ్లోని కూడా మనం కంట్రోల్ చేయగలిగేది మనకి రెసిస్టెన్స్ ఫోర్స్. అంటే కంట్రోల్ చేయగలిగడం అంటే దాని అర్థం ఏంటి? సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాగా ఎక్సెస్ అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని రెగ్యులేట్ చేయాలి లేదా కంట్రోల్ చేయాలి లేదా కంప్లీట్ గా సప్రెస్ చేసేయాలి, తగ్గించేయాలన్నా అది రెసిస్టెన్స్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ ఏకంగా మనకి ఇండక్టర్స్, కెపాసిటర్స్ అవన్నీ యూజ్ చేసుకొని కూడా చెప్తాం. అవి తర్వాత క్లాసులో ఎలాగా డిస్కస్ చేస్తాం. బట్ కానీ ఈ రెసిస్టెన్స్ కి లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు మీద వెళ్ళే వాటికి స్పీడ్ బ్రేకర్స్ ఎలాగో ఈ కరెంట్ ఫ్లోకి స్పీడ్ బ్రేకర్స్ లాంటివి రెసిస్టెన్స్. ఓకేనా, వాటి సింబల్ ఇలా ఉంటుందమ్మా. సింబల్ ఇలా ఉంటుంది. ఇది ఎక్కడైనా కనబడితే మీకు అక్కడ రెసిస్టెన్స్ ఉన్నట్టు అర్థం. దట్ ఈస్ నథింగ్ బట్ అపోజిషన్ ఫ్లో ఫోర్స్ టు ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి అపోజిషన్ ఫోర్స్. లైవ్ ఎగ్జాంపుల్ లో చెప్పుకోవాలంటే స్మూత్ గా వెళ్లే రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ లాంటివి అన్నమాట. ఓకే, సో ఫ్లో ని కంట్రోల్ చేయడానికి లేదా లైవ్ ఎగ్జాంపుల్ లో స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం కూడా యూస్ అవుతుంది మనకి. సో ఇదంతా మనకి రెసిస్టెన్స్ కి సంబంధించిన డెఫినేషన్. కానీ మనం డెరివేషన్ ని చూడాలి, ఎట్ ద సేమ్ టైం దానికి యూనిట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ ఫ్లో ని డిక్రీజ్ చేస్తుంది, సో కరెంట్ ఫ్లో ని రెగ్యులేట్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం సప్రెస్ కూడా చేసేస్తుంది. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అంటే అది మన ఫ్యాన్. మన ఫ్యాన్ కి రెగ్యులేటర్స్ యూజ్ చేస్తాం కదా. సో రెగ్యులేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? స్పీడ్ ని తగ్గించడానికి, అవునా? సో స్పీడ్ తగ్గించాలంటే కరెంట్ ఫ్లోని తగ్గించాలి. స్పీడ్ తగ్గించడం అంటే ఫ్యాన్ స్పీడ్ ని కరెంట్ ఫ్లో తగ్గించగలరు. కరెంట్ ఫ్లోని తగ్గించాలంటే రెగ్యులేటర్ కావాలి. ఆ రెగ్యులేటర్లో ఎవరిని వాడతారు? రెసిస్టర్ని. ఓకే, సో స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లో తగ్గించాలంటే ఖచ్చితంగా నీకు అక్కడ రెసిస్టెన్స్ ఉండాలి. సో బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఫ్యాన్ కరెంట్ ఫ్లో డిసైడ్ అవుతుంది, కరెంట్ ఫ్లోకి రిలేటెడ్ గా ఫ్యాన్ స్పీడ్ డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇదంతా మనకి రెసిస్టెన్స్ కి సంబంధించిన డెఫినేషన్స్ అమ్మ. సో దీనికంటూ డెరివేషన్స్ కూడా ఉంటాయి. డెరివేషన్ అంటే ఏం లేదు, జస్ట్ చిన్ని ఫార్ములా అంతే. సో అది ఓమ్స్ లా బేస్ చేసుకొని చెప్పొచ్చు, లేదా కండక్టర్ ఫిజికల్ అరేంజ్మెంట్స్ కూడా బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఓకే, ఆ టూ ఫార్ములాస్ జస్ట్ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని మనం మెటీరియల్స్ ని క్లాసిఫై కూడా చేయొచ్చు. అదేంటనేది చూద్దాం. సో ఈ రెసిస్టెన్స్ అంత ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ మెయిన్ డిపెండెన్స్ అంతా రెసిస్టెన్స్ మీదే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని కలర్ కోడింగ్ కూడా చెప్తారమ్మా. అంటే ఆ కలర్ ని బేస్ చేసుకొని ఎంత రెసిస్టెన్స్ వాడుతున్నారో చెప్పేయచ్చు. రకరకాల కలర్స్ ఉంటాయమ్మా, బ్లాక్, బ్రౌన్, గ్రీన్, ఎల్లో. సో ఆ కలర్స్ తో డిజైన్ అవుతుంది అనమాట. కలర్ఫుల్ గా ఉంటాయి రెసిస్టర్లు. ఎప్పుడైనా చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి కానీ కలర్ఫుల్ గా ఉంటాయి. సో ఆ కలర్ ని బేస్ చేసుకొని రెసిస్టర్ వాల్యూస్ చెప్పొచ్చు. 1 2 3 4 అలా న్యూమరికల్ వాల్యూస్ చెప్పొచ్చు అనమాట. కానీ అది మీకు 30% సిలబస్ రిడక్షన్ లో ఆ టాపిక్ అనేది డిలీట్ అయిపోయింది. రిమైనింగ్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెసిస్టెన్స్ కి ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం బేస్డ్ ఆన్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా బేస్ చేసుకొని రెసిస్టెన్స్ కి ఫస్ట్ ఈక్వేషన్ ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఓమ్స్ లా, సో ఓమ్స్ లా ని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ కి ఈక్వేషన్ చెప్తున్నాను. సో ఓమ్స్ లా చెప్పింది ఏంటి? V is equal to IR. కానీ మనకు కావాల్సింది రెసిస్టెన్స్ ఒక్కటే. అంటే రెసిస్టెన్స్ R is equal to ఏమని చెప్పొచ్చు? V/I. అంటే దాని అర్థం ఏంటమ్మా? రెసిస్టెన్స్ వోల్టేజ్ కి ఎలా ప్రపోర్షనల్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దాని అర్థం ఏంటి? ఇది పక్కన పెట్టండి, ఇది మెయిన్ గా కాన్సంట్రేషన్ పెట్టండి. కరెంట్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుందన్న? కరెంట్ ఇంక్రీజ్, రెసిస్టెన్స్ డిక్రీజ్. అదే కరెంట్ డిక్రీజ్, రెసిస్టెన్స్ ఇంక్రీజ్. అదే దాని అర్థం. అంటే రెండు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థం. ఓకే, బేస్డ్ ఆన్ ఓమ్స్ లా R is equal to V/I. కానీ దీనికి యూనిట్స్ కూడా చెప్పాలి. రెసిస్టెన్స్ కి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అంటారు. ఎవరైతే ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళదే యూనిట్స్ అన్నమాట. సో యూనిట్స్ వచ్చి ఓమ్, లేదంటే ఈ సింబల్ ఎక్కడ కనపడినా మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నట్టే. ఓకే, ఈ సింబల్ మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ సింబల్ ఎక్కడ కనిపించినా మీకు ఏమన్నట్టు? రెసిస్టెన్స్ ఉన్నట్టు. ఎప్పుడైనా సరే R1 is equal to 2 ohms ఇలా ఇస్తారమ్మా మీకు. R2 is equal to 3 ohms ఇలా ఎక్కడైనా సింబల్ కనబడితే ఏంటి అనుకోకండి, అదేంటి మనకి రెసిస్టెన్స్. 1 ohm, 2 ohm, 3 ohms యూనిట్స్ అన్నమాట. యూనిట్ వచ్చేసి ohms అన్న, సింబల్ వచ్చేసి అది. ఓకే, సో ఇది మనకి ఇలా ఉంటే సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ఉన్నట్టు. దీని వాల్యూ చెప్పండి అంటే 2 ohms, 3 ohms, 4 ohms అలా చెప్తారన్నమాట.
ఓకే, ఓమ్ అంటే సింబల్ అది ఓమ్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకొని కూడా మనం రెసిస్టెన్స్ కి ఈక్వేషన్ చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఫిజికల్ అరేంజ్మెంట్స్ based on physical appearance. సో ఫిజికల్ అపియరెన్స్ ని బేస్ చేసుకొని కూడా మనం రెసిస్టెన్స్ కి ఈక్వేషన్ చెప్పొచ్చు. సో ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో R is equal to rho L by AM. R is equal to ఇది మనకి రో, ఇది రెసిస్టివిటీ అని అంటారు. దీనికి సంబంధించి ఒక ఈక్వేషన్ కూడా ఉంది, అది డిస్కస్ చేద్దాం. సో R is equal to rho L by A. ఫిజికల్ అపియరెన్స్ అని ఎందుకని నేను ఒక కండక్టర్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ కండక్టర్ తీసుకోండి అమ్మా. దీంట్లో మనకి ఇది ఈ పర్టికులర్ వాల్యూస్ అంతా ఏరియా అనుకుంటే, ఈ పర్టికులర్ వాల్యూస్ అంతా మనకి లెంత్ అవుతుంది అనమాట. సో లెంత్ ఏరియా ఈ రెండు కన్సిడరేషన్లోకి తీసుకొని రెసిస్టెన్స్ వాల్యూస్ చెప్పమంటే R is equal to ఏమని చెప్తాం ఫార్ములా, rho L by A. సో అంటే రెసిస్టెన్స్ లెంత్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రెసిస్టెన్స్ లెంత్ కి directly proportional అదే రెసిస్టెన్స్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లెంత్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి? ఒక క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా రెండో క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందని అర్థం, అంతేనా? సో లెంత్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఏరియాని ఇంక్రీజ్ చేస్తే మనకి రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, అది దాని అర్థం. సో R is equal to rho L by A. ఈ రో అంటే స్పెషల్ గా దీనికంటూ స్పెషల్ కేసెస్ ఉన్నాయి. రో అంటే రెసిస్టివిటీ అని పిలుస్తారు, అది మెటీరియల్ ని బట్టి మారిపోద్ది, ఆ విషయం డిస్కస్ చేద్దాం. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. R is equal to rho L by A అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. దట్ మీన్స్ లెంత్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, లెంత్ డిక్రీజెస్, రెసిస్టెన్స్ డిక్రీజెస్. సో ఏరియాకి అది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ ఏరియా ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ డిక్రీజెస్, ఏరియా డిక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అని అర్థం. సో ఇది రో అంటే రెసిస్టివిటీ అని అంటారమ్మా, దాని గురించి డిస్కస్ చేద్దాం.